నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం అండి. ఈరోజు మనము ముఖ్యంగా ఈ వీడియో చేయడం ఏమనగా డిసెంబర్ నెలలో టమాటా ధరలు ఏ విధంగా ఉంటాయి అనేది మనము కొద్దిగా అనాలిసిస్ చేయలేము. దాన్ని బట్టి మనము మాట్లాడుకుందామండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఏ విధంగా ఎక్కడెక్కడ కాయలు వస్తున్నాయి, ఎక్కడెక్కడ అయిపోతాయి, ఇంకా ఎన్ని రోజులు వస్తాయి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే చూద్దామండి. మన చిత్తూరు జిల్లాలో మన పొంగనూరు అయితేమి, మానపల్లి అయితేమి, పీలేరు, కలకడ, అదేవిధంగా గురంకొండ, ములకల చెరువు, బి కొత్తకోట, ప్రతి ఏరియాలో కూడా తోటలు అనేది అయిపోయి వస్తున్నాయి. ఏ విధంగా అంటే అప్పుడు నాటినవన్నీ సెప్టెంబర్లో, ఆగస్టులో నాటినవన్నీ కాయలు అయిపోయి వస్తున్నాయి. అదేవిధంగా మళ్ళీ నాటినది చాలా వరకు తక్కువ, ఊరికొచ్చి 2-3 మాత్రమే నాటారు. అదేవిధంగా అప్పుడు వర్షాలు పడేదానికి తుఫాను లాస్ట్ 15 రోజుల ముందు వచ్చిన తుఫానికి తోటలన్నీ దెబ్బతినేసినాయి. ఆ దెబ్బతినేయడం వల్ల తోటలన్నీ దెబ్బతినేసినాయి, కింద నుంచి కాలువలు వచ్చాయి. దానివల్ల కాయలన్నీ కూడా 5-6 కోతల కన్నా అయిపోతున్నాయి. దాన్ని బట్టి మీకు తోటలన్నీ దెబ్బతినేయడం వల్ల రేట్లు అనేది పెరిగే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంది. అందుకోసము ఉండేవాళ్ళు ఇప్పుడు కాయలు వస్తూ ఉండేవాళ్ళు అయితేమి, అదేవిధంగా ల్యాచ్ చెట్లు అంటే ఇప్పుడు ఇంకా 10 రోజులు 15 రోజులకి శాంపుల్ అయ్యే తోటలు అయితేమి, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తోటలు అనేది జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 15 కేజీల బాక్సు 500 నుంచి 600, 700, 800 వరకు పోయే అవకాశం అనేది ఉంది. అలాగే 30 కేజీల బాక్స్ అయితే 1000 రూపాయల నుంచి 1200, 1500, 1600, 1700 వరకు వెళ్ళే అవకాశం అనేది ఉంది. అందుకోసము మన అనంతపురం జిల్లాలో అయితే లాస్ట్ మంత్ వర్షాలకి ఎక్కువ దెబ్బతినేసి తోటలన్నీ అయిపోయి వస్తున్నాయి. నవంబర్ లాస్ట్ కంతా, నవంబర్ 25 పైన 30 లోపలికంతా 80 నుంచి 90% తోటలు అన్నీ అయిపోతాయి, కంప్లీట్ అయిపోతాయి. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఉండే వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితంగా మీకు రేట్లు అనేది పెరిగే అవకాశం అనేది 100% ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. మరీ ముఖ్యంగా తోటలు అనేది ఎక్కడా లేవు, కాయలు కూడా ఎక్కడా లేవు. నార్త్ ఇండియాలో అయితే మీకు అవి వచ్చినా కూడా మీకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకోసం అంటే ఈ నెల 26 నుంచి 30 తారీఖు లోపల భారీ తుఫాన్ అనేది ఉంది తమిళనాడుకి, ఏపీకి, తెలంగాణకి. ఈ 3 స్టేట్లకి తుఫాన్ భారీగా ఉండడం వల్ల తమిళనాడుకి ఎక్కువ పొంచి ఉంది ముప్పు అనేది. అది వర్షం ఎక్కువ రావడం వల్ల తోటలు అనేది మళ్ళీ డ్యామేజ్ అయిపోయి మళ్ళీ రేట్ అనేది పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్ అనేది చాలా ముఖ్యమైనది. అందుకోసము ప్రతి ఒక్కరు కూడా ఉండే తోటలని జాగ్రత్తగా చూసుకోండి. రేట్ అనేది కంపల్సరీ మీరు ఊహించినట్టే రేట్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు ఇంకేమన్నా డౌట్లు ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.